తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చింతకాని మండలం జగన్నాథపురానికి చేరుకుని అక్కడ నిర్వహించే రైతు ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రైతు భరోసా నిధుల విడుదల కొనసాగించడంతో పాటు అర్హులైన రైతులకు ఈ పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేయనున్నారు. ఇక చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ వద్ద గత నెల 30న జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ వర్షాల కారణంగా రద్దయింది. దీంతో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని అదే రోజు హైదరాబాద్ లో నిర్వహించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సభ నిర్వహించాలన్న పట్టుదలతో మధిరా నియోజకవర్గంలో ఏర్పాట్లు చేశారు. మత్కేపల్లి క్రాస్ లోని 30 ఎకరాల్లో సభ నిర్వహణతో పాటు వేదిక సిద్ధం చేశారు. బారికేడ్లు, గ్యాలరీల ఏర్పాటుతో పాటు ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ రైతు ఆశీర్వాద సభకు 2 లక్షల మంది రైతులు ప్రజలు వస్తారనే అంచనాతో సభా ప్రాంగణంలో 1,00,000 కుర్చీలను ఏర్పాటు చేశారు. 9,000కు పైగా వాహనాలు వచ్చే అవకాశం ఉన్నందున 150 ఎకరాల్లో పార్కింగ్ కు ఏర్పాట్లు చేశారు. గత నెల 28, 29వ తేదీల్లో రైతు మేళా, 30వ తేదీన రైతు ఆశీర్వాద సభ నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. అయితే వర్షం కారణంగా మొదట రైతు మేళా రద్దు చేయగా పరిస్థితులు అనుకూలించకపోవడంతో సభను కూడా రద్దు చేశారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబట్టడంతో ఇవాళ సభ నిర్వహించబోతున్నారు. జూన్ 30న ప్రారంభమైన వానాకాలం రైతు భరోసా నిధుల పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 9 రోజుల్లో 9,000 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం. ఖమ్మంలో జరగనున్న రైతు ఆశీర్వాద సభపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మత్కేపల్లి క్రాస్ రోడ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు చేరుకుంటున్నారు. దీనికి మనం చూడవచ్చు. ప్రస్తుతం అదే సభా వేదిక మీద ఉన్నాం. దాదాపుగా ఈ సభకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున రైతు ఆశీర్వాద సభతో నామకరణం చేశారు. ఈ సభకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర కేబినెట్కి సంబంధించిన మంత్రి వర్గం పూర్తిగా ఈ సభ వేదికకు రానున్నారు. దీనికి సంబంధించినటువంటి భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. 30 ఎకరాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఈ సభా స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఈ 30 ఎకరాల్లో కూడా ఎక్కడ ఈ వర్షాలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ సభ ఏర్పాటు చేశారు. నూతన టెక్నాలజీతో కూడా పెద్ద ఎత్తున కూడా 3 లక్షల మంది ఒకే ఈ సభా వేదికలో కూర్చునే విధంగా మొత్తం ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. సభా వేదిక నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ దాకా నడుచుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతులతో పాటు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు, ప్రజలకు అభివాదం చేస్తుండటంతో పాటు వారందరికీ సంబంధించి అంటే ఇప్పటికే రైతు భరోసా నిధులకు సంబంధించి 9 రోజుల్లో 9,000 కోట్లు, అదేవిధంగా మొక్కజొన్న కొనుగోలు, ధాన్యం కొనుగోలు చేసినటువంటి బోనస్కు సంబంధించినటువంటి ఏమైతే ఉన్నాయో ఆ బోనస్, ధాన్యం సంబంధించిన బోనస్ కావచ్చు, అదేవిధంగా మొక్కజొన్నకు సంబంధించిన నిధులు, ఈ పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి కూడా ఇదే వేదిక మీద నుంచి కూడా మొత్తం అమలు చేయనున్నారు. దీనికి మనం చూడవచ్చు. ఇప్పటికే రైతులు పండించినటువంటి ధాన్యాలు కావచ్చు, మొత్తం పూర్తి స్థాయిలో పంటనంతా కూడా ఈ సభా స్థలానికి తీసుకుని వచ్చి ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే దాదాపు వేలాది మంది, దాదాపు 14,000 మంది పైగా పోలీసులు కూడా బందోబస్తును కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ట్రాఫిక్ ఆంక్షలను కూడా ఏర్పాటు చేశారు. అంటే ప్రధానంగా ఖమ్మం నుంచి బోనకల్లు వెళ్లాల్సినటువంటి ప్రధాన రహదారి కావడంతో ఈ రహదారికి సంబంధించిన ట్రాఫిక్ ఆంక్షలు ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడ ఎవరు కూడా సాయంత్రం వరకు ఎవరు ఇబ్బంది బయటికి రాకుండా, అంటే మొత్తం కూడా ట్రాఫిక్ మళ్లించడంతో ఎవరు ఇటువైపు రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సభా వేదిక నుంచి కూడా అటు బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి అంటే రైతులకు సంబంధించి ఈ ప్రభుత్వం ఏం చేయలేదు, రైతులను మోసం చేస్తుందని పదే పదే విమర్శలు చేస్తూ, రైతులకు ఎరువులు కూడా అది యాప్కు సంబంధించిన కూడా పదే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడే ఈ వేదిక నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి అదే పూర్తి స్థాయిలో కూడా వారందరికీ కౌంటర్లు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే బ్లాక్ మార్కెట్లో యూరియా కొరత లేకుండా, అదేవిధంగా యూరియా కొరత లేకుండా నేరుగా యాప్ ద్వారా రైతులకు అందిస్తున్నామని కూడా మొత్తం స్పష్టం చేస్తున్నారు. రైతులందరూ కూడా ఆశీర్వదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సభా వేదిక నుంచి రైతులను పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులు ఆశీర్వదించాలని ఏర్పాటు చేసిన ఈ సభా వేదిక నుంచి కూడా అటు రాష్ట్ర మంత్రివర్గానికి మరో 2.5 ఏళ్ల పాటు కూడా రైతు ప్రజలు అందరూ కూడా సహకరించాలని కూడా ఈ సభా వేదిక నుంచి సీఎం రేవంత్ రెడ్డి కోరినారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. దాదాపు 2 రోజులుగా రైతులకు మెగా మేళాను కూడా ఏర్పాటు చేశారు. ఈ మెగా మేళా ద్వారా రైతులకు అత్యాధునిక వ్యవసాయ రంగంలో విత్తనాలకు సంబంధించిన కావచ్చు, అదేవిధంగా సబ్సిడీలకు సంబంధించిన అంశాలు కావచ్చు, యంత్రాలకు సంబంధించిన అంశాలు కూడా పూర్తి స్థాయిగా వాళ్ళందరూ కూడా అవగాహన కల్పిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రైతు ఆశీర్వాద సభను సక్సెస్ చేసేందుకు శక్తివంచం లేకుండా అటు కార్యకర్తలు అందరూ కూడా పనిచేస్తున్న పరిస్థితి. ఏదేమైనా కూడా ఈ సభకు సంబంధించి రైతులకు వరాల జల్లు కురిపించే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, మత్కేపల్లి బహిరంగ సభ స్థలం నుంచి.